నీకు ఎట్లా అనిపిస్తుంది నాన్న? రియల్ ఆవులకి అనిపిస్తుంది, నాకు ఆవుతో ఆడుకోవాలనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించింది మేడం? మాకు చూడగానే బుద్ధనే మా ముందు జ్ఞానం చేసినట్టు పీస్ఫుల్గా అనిపిస్తుంది. మార్నింగ్ లేచి హాల్లోకి రాగానే చాలా బాగా అనిపించింది. అంటే రియల్ బుద్ధ లాగా, వాల్పేపర్ లాగా అనిపించలేదు. చూడగానే రియల్ బుద్ధ మా ముందు జ్ఞానం చేసినట్టు అనిపిస్తుంది. అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా అసలు నిజంగా ఇంత పెద్ద బుద్ధ వేయించుకున్నా కానీ ఎక్కడ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చాలా బాగా వేసిరు. ఇంకా ఇది చూసి చాలా మంది ఇంకా మాకు కూడా ఇట్లా వేయించుకోవాలని చాలా మందికి అనిపించింది. కానీ రియల్ గా అసలు చాలా బాగా అనిపించింది. బుద్ధుడు కూడా ఇంత పెద్దగా వేయించినా బ్లర్ కాకుండా అట్లా రియల్ ఫేస్ వచ్చినట్టు, అంటే ఒక వాల్ పేపర్ లాగా కాకుండా పెయింట్ వేస్తే ఎట్లా ఉందో అట్లా అనిపించింది బుద్ధ. అక్కడ వాష్ బేసిన్ దగ్గర చూసి అందరూ అసలు వాల్ పేపరా అది వాలా అన్నట్టు అనుకున్నారు అందరు చూసి. చాలా బాగుంది. ఎట్లా అంటే బుద్ధుడు ఫోటో ఫిక్స్ చేసినట్టుగా ఉంది అన్నమాట. అంటే వాల్ కే ఫిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. బుద్ధుడు ఫోటోనే ఇక్కడ పేస్ట్ చేసినట్టుగా ఉంది. కానీ అవుట్పుట్ బాగుంది. చాలా బాగా విధంగా కృష్ణుడి బొమ్మ కూడా బాగుంది, బాగా వచ్చింది. ఇదంతా ఒక మాటలో చెప్పండి సార్. ఒక మాటలో చెప్పాలంటే వావ్, సూపర్ ఉంది. వావ్, బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.